హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మలేషియాలో కులాలంపూర్లో మా ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే అయితే మేము వచ్చేసాము ఎయిర్పోర్ట్ అంతా విజిట్ చూస్తున్నాము. ఇమిగ్రేషన్ అయిపోయింది, ఇక్కడిది వీసా ఆన్ అరైవల్ అనమాట. సో అదంతా కొంచెం ప్రాసెస్ పట్టింది. సో మేమైతే దారుణంతా కూడా ఫుడ్ అనేది చూస్తున్నాం. అంటే జనరల్గా మన ఇండియన్ తప్పించి వేరే కంట్రీ అంటే ఫుడ్ ఎలా ఉంటుందబ్బా, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అని చెప్పేసి చూస్తాను కదా, అలాగే చూస్తున్నాను. మా వెహికల్ అయితే వచ్చేసింది. ఇంకా మేము వెళ్తున్నాము. మేము ఉండే అపార్ట్మెంట్కి మేము ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట, 3 bedroomది. అది కూడా టూర్ అనేది నేను చేశాను ఆల్రెడీ, ఒకసారి చెక్ చేయండి. సో మేము ఉండే అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మా అపార్ట్మెంట్ వచ్చేసి రాజు. సో ఇది వచ్చేసి మేము ఉన్న అపార్ట్మెంట్. ఇక్కడ నుంచి మేము తొందరగా రెడీ అయిపోయి మేము ట్రిప్కి అనేది స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా మాకు చాలా లేట్ అయిపోయింది. సో మేము రెడీ అయిపోయాము. అరౌండ్ 11:30, అరౌండ్ 10:30కి మేము కిందికి రావాలి. బట్ 1 hour డిలే అయింది, మాకు ఇమిగ్రేషన్ అదంతా డిలే అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ వచ్చేసి మేము ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అది ఏమీ చేయలేదు కాబట్టి ఒకేసారి బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ చేసేద్దామని చెప్పేసి మేము మా వెహికల్ అతన్ని అడిగామన్నమాట. సో ఆయన ఉండి మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తారు, ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అంటే మేము వెజ్ తినాలి అంటే ఓకే దెన్ ఇండియన్ రెస్టారెంట్స్కి ఎక్కడైనా నాన్ వెజ్ దొరుకుతుంది అన్నారు. సో అక్కడ వచ్చేసి MTR 1924 అంటే అక్కడ 1924 ఓపెన్ అయిందంటే అక్కడికి వచ్చాము. దీనిది షార్ట్ కూడా నేను పెట్టాను. ఫుడ్ అయితే చాలా బాగుంది బట్ బిట్ కాస్ట్లీ. మినీ మీల్స్ వచ్చేసి అరౌండ్ 400-500 పడింది మన మనీతో. దాని తర్వాత మేము వచ్చేసి ఒక చైనీస్ టెంపుల్ కానీ వచ్చేసాము ఆఫ్టర్ ది బ్రేక్ఫాస్ట్. ఈ చైనీస్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. తాయిహూ ఏదో పేరు అనమాట, అసలు నాకు పలకడానికి కూడా రావట్లేదు. అది తాయిహూ టెంపుల్ ఏదో, బట్ ఎంత కలర్ఫుల్గా ఉంది అంటే నేను జనరల్గా ఏమనుకున్నా అసలు చైనీస్ టెంపుల్ అంటే ఎట్లుంటుంది అంటే చైనీస్ టెంపుల్స్ ఇవన్నీ చూస్తాము, లైట్స్ అవన్నీ చైనా లైట్స్ పెడతాము అవన్నీ అంటారు కదా. సో అలాగే చాలా బాగుంది. అక్కడ చాలా వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి వాళ్ళ డ్రెస్సింగ్ అటైర్స్లో. అంటే మన వాళ్ళు కూడా వెడ్డింగ్ షూట్ లాగా తీసుకుంటున్నారనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా మనం అగరబత్తి ఏదైతే ముట్టిస్తామో ఇక్కడ చూసారా, అక్కడ కూర్చొని దాని మీద బయట ఒక చిన్న ఎత్తుల మీద టేబుల్ లాగా ఉందన్నమాట, మంచిగా కుషన్ వేసి దాని మీద కూర్చొని ఒక 5 అగరబత్తులు చేతిలో పట్టుకొని ప్రే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 3 goddesses ఉన్నారు, 3 అంటే 3 దేవుళ్ళు ఉన్నారు అనమాట. గాడెసెస్ ఆఫ్ లవ్ మర్సీ అని చెప్పారు. అండ్ ఓవరాల్గా టెంపుల్ మాత్రం అసలు ఎంత అంటే అంత బాగుంది. అండ్ ద థింగ్ ఇస్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు కెమెరా అనేది అస్సలు మర్చిపోకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఎలివేటర్ లేదండి. పెద్దవాళ్ళు అయితే 2 floors ఎక్కాలి పైకి, చాలా ఎక్కేది ఉంది. అండ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ద వే మెయింటెనెన్స్ కానివ్వండి, చాలా నీట్గా క్లీన్గా కలర్ఫుల్గా మొత్తం ఆ గోల్డిష్ రెడ్ షైన్తోని చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ మాత్రం సూపర్. ఫ్రీ ఎంట్రీ అండి ఇక్కడ. ఓన్లీ మేబీ నాకు తెలిసి అక్కడ ఎవరైతే ఆ టైర్లో ఫోటోలు దిగాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ డ్రెస్కి దానికి కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఈ టెంపుల్కి మాత్రం విజిటింగ్ చాలా ఫ్రీ అవర్స్. ఆ కింద వచ్చేసి చిన్న షాపింగ్ ఉంటుందన్నమాట వీళ్ళది. ఓవరాల్గా టెంపుల్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఇది వచ్చి ఇంకొక ఫ్లోర్ మనం పైకి ఎక్కితే మొత్తం బయట సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. సో నేను అటు నుంచి చూశారు కదా, ఇన్ డీటెయిల్గా ఎంత బాగా డెకరేట్ చేశారు, ఎక్కడ క్లమ్జీనెస్ లేకుండా ఒకటే డిస్టెన్స్తో వాళ్ళు అనేది ప్లాన్ చేసుకొని మరీ క్రియేట్ చేసుకున్నారు. ఆ కలర్స్ కానీ అవి కానీ. కులాలంపూర్లో ఉండేది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్ టెంపుల్ అనమాట. చాలా పెద్దది, చాలా హైట్ మీద ఉంటుంది. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. వర్త్ విజిటింగ్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ టెంపుల్ అనేది మీరు ఎప్పుడైనా అక్కడ మలేషియా వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని వర్త్ విజిటింగ్ దాంట్లో మనము యాడ్ చేసుకోవచ్చు, అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనము KL టవర్స్కి వచ్చేసాము. ఇది వచ్చేసి మాకు సెకండ్. ఇక్కడ ఆల్రెడీ టికెట్స్ అనేది మేము బుక్ చేసుకున్నాం అన్నాం కదా, ఒక యాప్ నుంచి మేము అన్ని టికెట్స్ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో వాటన్ని టికెట్స్కి మేము బుక్ చేసేసుకున్నాము. ఇది వచ్చి KL టవర్స్కి వచ్చాము మనం. ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ టవర్ ఇన్ కులాలంపూర్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్కై బాక్స్లోకి వెళ్తాము. KL టవర్స్లో పైనుంచి ఎక్కి చూస్తే మనకి సిటీ మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి వాళ్ళు మనకు గైడ్ చేశారు ఏ లిఫ్ట్లోకి వెళ్ళాలని, మనకి టికెట్స్ అక్కడ చూపిస్తే. ఇక్కడ తను వచ్చేసి మనకు స్కై బాక్స్ 1, స్కై బాక్స్ 2 అని చెప్పేసి 2 టికెట్స్ అయితే ఇచ్చింది. అక్కడికి వెళ్ళి మనకి 40 seconds అలాగా టైం ఇస్తారనమాట. అక్కడ ఒక బాక్స్లో మనకి మన నెంబర్ వచ్చినప్పుడు మనం వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకోవాలి. మేము అలా వెళ్తూ ఉంటేనే దారిలో పిట్టల దొర లాంటి అంకుల్ ఒకడు కనిపించారు. అసలు వాడిని చూసేసి చాలా భయం వేసింది మా బాబుకి.
అండ్ ఇక్కడ అంతా హైలీ సెక్యూరిటీ. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. ఎక్కడ వెళ్ళైనా క్యాప్ పెట్టుకునే వాళ్ళైతే ఉన్నారు, ఎందుకంటే అవి మిర్రర్స్ అవన్నీ టచ్ చేసుకోకుండా ఉండడానికి. అండ్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎక్కువ షూట్ చేద్దామంటే ఎక్కడంటే అక్కడ ఫారినర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా అంటే కొంతమంది చాలా కోఆపరేటివ్గా ఉంటారు, కానీ కొంతమంది చాలా ఇబ్బంది పడతారు అనమాట మనం వీడియో షూట్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ట్విన్ టవర్స్ అనమాట. దీన్ని పెట్రోనియస్ టవర్స్ అంటాము. ఇది మేము సెకండ్ డేకి పెట్టుకున్నాము చూడడానికి దాన్ని పెట్రోనియస్ టవర్స్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి కేఎల్ టవర్స్ అనమాట. ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ. ఇది వచ్చి స్కై బాక్స్ 2. స్కై బాక్స్ 1లో చాలామంది లైన్లో ఉన్నారని స్కై బాక్స్ 2కి అయితే వచ్చేసాము. అండ్ వ్యూ చాలా బాగుంటుంది, కానీ అక్కడ చూసారా అక్కడ టైమర్ ఉంది. 45 సెకండ్స్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. అప్పుడే మనము ఏమైనా ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవాలి, దాని తర్వాత 1 సెకండ్ కూడా ఉండనివ్వరు. బట్ నేను రిక్వెస్ట్ చేశాను, చిన్నపిల్లలు ఉన్నారు కదా, భయపడుతున్నారు ఇట్లా వాక్ చేయడానికి మిర్రర్ దాని మీద అని. కిందంతా వెహికల్స్ చూస్తే నాకైతే కాళ్ళు చాలా వణికిపోయాయి, ఏంటో పడిపోతానేమో అని భయం వేసింది. బట్ తర్వాత మా పాపను తీసుకొని వచ్చాను, అది అస్సలు రాను అని ఏడుస్తోంది. అంటే ట్రాన్స్పరెంట్ చూసేసరికి కొంచెం భయం ఉంటుంది కదా, పగిలిపోద్దేమో అని. ఫస్ట్ కాలైతే బాగా పెట్టింది, కానీ తర్వాత రావట్లేదు, నేనేమో లాక్కొస్తున్నాను. ది బెస్ట్ అనమాట ఈ మూమెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు అలా వాక్ చేస్తానని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియా నుంచి బయటికి వెళ్తానని నేను అనుకోలేదు, బట్ వెళ్ళాము. దాని తర్వాత అక్కడంతా ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము టెంపుల్కి అయితే వచ్చాము. ఫుల్గా వర్షం పడుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి మరియమ్మ టెంపుల్ అండి, కులాలంపూర్లో మరియమ్మ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకు ఒకటి అనిపించింది, సో ఇవన్నీ వచ్చేసి విగ్రహాలండి, బట్ చాలా నీట్గా ఉంది టెంపుల్ మాత్రము. మేము వర్షంలో వచ్చామని మాకు రాగానే కాఫీ అనేది ఇచ్చారనమాట. అంటే ఇక్కడ వచ్చిన భక్తులకు అందరూ ఇస్తారేమో అని అనుకున్నాను నేను, బట్ మేము బయట నుంచి వచ్చాము, మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పేసి పెద్ద గ్లాసెస్లో మాకు కాఫీ అనేది ఇచ్చారు వీళ్ళు. దాని తర్వాత గుడి ఓపెనింగ్. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క గుడి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటుంది, బట్ ఆ టైంలో దేవుడిని చూపించకంటే దేవుడికి గుడి ఓపెనింగ్కి 1 hour డిఫరెన్స్ ఉంటుంది. మేము గుడి ఓపెనింగ్ అని చెప్పేసి వచ్చాం, బట్ 1 hour వెయిట్ చేసాం. ఇంత వచ్చాం కదా, అమ్మవారిని చూసే వెళ్దాము అని చెప్పేసి. అండ్ అది కూడా మంచిగా మంగళ వాయిద్యాలతో ఓపెన్ చేస్తారు టెంపుల్ అమ్మవారిని. పెద్ద హారతి కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అదంతా చూసుకొని మేము వెళ్ళామన్నమాట. ప్రతి ఒక్క టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే కంపల్సరీగా ఉందండి. అంటే ఒక చిన్న విగ్రహం అయినా పెట్టారనమాట ప్రతి ఒక్క టెంపుల్లోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఇక్కడ శివుడిది చూసారు ఎంత బాగుందో. అండ్ ప్రసాదాలు మాత్రం మనలాగా 1 or 2 అలా చేయలేదండి, మొత్తం 5 types or 9 types అలా చేస్తారంట. ప్రసాదాలు కూడా చాలా పెట్టారు, బకెట్స్లో అన్ని ప్రసాదాలే. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట. మాకు అప్పటికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము బయలుదేరిపోయాము, ఎందుకంటే మనం అక్కడ ఉండే ప్లేసెస్ కాదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం విష్ణుమూర్తి అవతారాలు, ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాలు కూడా మనకి ఫొటోస్ లాగా పెట్టారు. ఓవరాల్గా చాలా బాగుందండి, వర్త్ విజిటింగ్. ఈ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.